స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలి. సిపి సజ్జనార్. సోషల్ మీడియాలో ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాలో వచ్చే మెసేజ్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేస్తే లైఫ్ రిస్క్లో పడినట్లే. పర్సనల్ ఫోటోలు పంపమని చెప్పి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు అని హెచ్చరించారు. ఆడపిల్లలకి మరియు వాళ్ళ పేరెంట్స్కి ఒక క్షణము ఈ ఒక వీడియోని చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ రావడంతో అందరూ కూడా దానికి అలవాటమై దాని ద్వారా మళ్ళీ సోషల్ మీడియాలో అలవాటయి చాలా విషాదకరమైన సంఘటనలు నా దృష్టికి వస్తున్నాయి. వాళ్ళు కథనాలు చూసిన తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకు మీ ముందు వచ్చి కొన్ని మాటలు చెప్పాలని చెప్పి నేను అనుకున్నాను. ఆడపిల్లలు చాలామంది ఈ స్మార్ట్ ఫోన్స్ అలవాటు అయిన తర్వాత ఎవరో ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఫేస్బుక్లో లేదంటే వాట్సాప్లో ఏదో రిక్వెస్ట్ పెట్టి ఆ రిక్వెస్ట్ పెట్టే ముందు అందమైన ఒక అబ్బాయి లేదంటే ఫేక్ ఫొటోస్ యూజ్ చేసి లేదంటే ఫిలిం స్టార్స్ ఫోటో యూజ్ చేసి వాళ్ళు డీపీ పెట్టుకోవడము, మన ఆడపిల్లలు వాళ్ళ ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడము, తర్వాత వాళ్ళతోని చాలా చనువుగా ఉండడము జరుగుతుంది. కొన్ని రోజు అయిన తర్వాత ఇట్లానే ఆ ఒక మాటలు వాళ్ళ ఒక పర్సనల్ ఫొటోస్ కావాలి, మీరు చాలా అందమై ఉన్నారు, చాలా స్వీట్ వర్డ్స్ చెప్పడంతో మన ఆడపిల్లలు కూడా ఏదో తెలియక వాళ్ళు పర్సనల్ ఫొటోస్ పంపడము. ఈ పర్సనల్ ఫొటోస్ పంపించిన తర్వాత దాన్ని ఆనే అబ్బాయి చేతిలో పెట్టుకొని ఒక రాక్షసుడిగా తయారవుతున్నారు. ఆ ఒక ఫొటోస్తోని బ్లాక్మెయిల్ చేయడము, లేదంటే నాకు ఫిజికల్గా కలవండి అని చెప్పడము, లేదంటే